మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఆత్మ బంధువులారా, అందరికీ ఆత్మ ప్రమాణాలు. మన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గురువు గారైనటువంటి ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ప్రత్యేక ఆత్మవందనం తెలియజేస్తూ, మన యొక్క గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతర బాబాజీ గారికి ప్రత్యేక ఆత్మవందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సో ఈరోజు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారో కొత్త వాళ్ళు దయచేసి అందరూ కూడా మీ వీడియోలు ఆన్ చేసుకోండి. ఎవరు కూడా వీడియోలు ఆఫ్ చేయొద్దు. నెక్స్ట్ 20 మినిట్స్ మినిమం. ఆ తర్వాత ధ్యానం, ఆ తర్వాత జ్ఞానం. సో కట్టా లక్ష్మణాచార్య గారు మాట్లాడండి. అందరూ కూడా కొత్త వాళ్ళు, కొత్త మాస్టర్స్ అంతా కూడా ప్రశ్నలు అడగాలి. ఓకే, మీకు ఏ ప్రశ్నలు ఉన్నా కానీ దయచేసి అడగండి. ప్రశ్నలు అడగండి, తర్వాత దాన్ని క్లారిఫై చేసుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించాలి. మాట్లాడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం సార్, మనం ధ్యానం చేసేటప్పుడు పిరమిడ్ మ్యాట్స్ అని దొరుకుతున్నాయి సార్. అవి కాళ్ళ దగ్గర పెట్టేసి అవి కుర్చీలో కూర్చుంటాయి, వాటి మీద కాలు పెట్టుకోవచ్చు సార్. పిరమిడ్ మ్యాట్సా ఏంటి? అర్థం కాలే మీరు చెప్పేది. మ్యాట్సా? ప్లేట్స్, పిరమిడ్ ప్లేట్స్. ఓకే, అది మీ ప్రశ్న అడగండి, క్లియర్ ప్రశ్న అడగండి. అదే సార్, పిరమిడ్ మ్యాట్స్ అవి మనం తొక్కేటి అవి కాళ్ళతోని. అయితే ధ్యానం చేసేటప్పుడు మనం ధ్యానం సమయంలో అవి చేయొద్దు. అది మామూలుగా ఆకుప్రెజర్ కోసము లోపల మన కాళ్ళకు ఉన్నటువంటి ఆకుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి యాక్టివేట్ చేసుకోవడం కోసం, అది సహజంగా ఆరోగ్యం కోసం, అంటే భౌతిక ఆరోగ్యం కోసం చేయొచ్చు. అది సపరేట్, ధ్యానం టైంలో అది చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సరే అయితే ఇంకోటి సార్, నేను హాఫ్ అన్ అవర్ ఎక్కువ చేయలేకపోతున్నా సార్. బాడీలో ఒక రకమైన చెప్పండి, బాడీలో ఒక రకమైన అలసిపోయినట్టుగా వస్తుంది హాఫ్ అన్ అవర్ కాగానే. సో అదే నేను చెప్పేదంటే, మీరు మామూలుగా డే టైంలో మీరు ఈ ఆకాశ ముద్ర పెట్టుకోండి. ధ్యానం బాగా కుదరాలంటే ఎప్పుడైనా డే టైంలో ఈ ఆకాశ ముద్ర ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఆకాశ ముద్ర చూడండి, ఇది ఆకాశ ముద్ర. ఈ ఆకాశ ముద్ర ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒక్క నిమిషం ఫినిష్. ఈ ఆకాశ ముద్ర ప్రాక్టీస్ చేసే వాళ్ళకి డే టైంలో ధ్యానంలో కూర్చున్నప్పుడు మంచిగా ధ్యానం కుదురుతుంది. అది మాత్రం గ్యారంటీ. ఓకే, ఎప్పుడప్పుడు వీలైతే అప్పుడు ఇది చేస్తూ ఉండాలి. ఇది పెట్టుకుంటా, జస్ట్ ఇలా పెట్టుకొని తోడ మీద పెట్టుకోవడం, లేదా ఎక్కడన్నా ఫ్రీగా కూర్చున్నప్పుడు ఇలా పెట్టుకోవడం. సో దానివల్ల మనకు ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. రైట్, చెప్పండి. మధ్యవేలు, బొటన వేలు. అదే మధ్యవేలు, బొటన వేలు, చివర్లు ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని తోడ మీద పెట్టుకోవాలి. పెట్టుకుని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే సార్, ఇంకోటి, ఈ ముద్రాకు సంబంధించిన వీడియోస్ మన దాంట్లో ఛానల్ దీంట్లో పెట్టారు సార్, మన గ్రూప్ లో. అవన్నీ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అవి మీరు మాతా టీవీ పోతే అన్ని దొరుకుతాయి. ఓకే, మాతా టీవీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేయలేదు సార్. చూడండి, మీరే చేయకపోతే ఇంతసేపు మాట్లాడుతున్నారు. సో మీరు ఇంతవరకు జాయిన్ అయ్యి ఎన్రోల్ అయింది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే నాకు ఆశ్చర్యం ఉంది. మహావతార్ చేసుకున్నారు. మహావతార్ టీవీ యూట్యూబ్ ఛానల్ చేశారా? చేయలేదు సార్. చేయాలి. మాతా టీవీ లింక్ మేడం పెట్టారా ఈరోజు? పెట్టాను సార్, లింక్ పెట్టాను సార్, ఆల్రెడీ ఉంది సార్. మీరు వాట్సాప్ లో ఒకసారి గమనించండి సార్. వాట్సాప్ గమనించండి, ఆడ ఉంటది, దాన్ని ప్రెస్ చేయండి, లోపలికి వెళ్ళండి, ముద్రలు చూడండి, ఆకుప్రెజర్ టెక్నిక్స్ చూడండి, చాలా ఉన్నాయి. ఓకే, అవన్నీ మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటది అట్లా. ఓకే, నెక్స్ట్ గాయత్రీదేవి మాట్లాడండి. గాయత్రీదేవి ఫాస్ట్ గా, ఎవరు టైం వేస్ట్ చేయదు దయచేసి. నెక్స్ట్ నవనీతమ్మ మాట్లాడండి. నవనీతమ్మ అన్మ్యూట్ చేసుకోమా, మాట్లాడండి మేడం. అన్మ్యూట్ చేసుకోవడం వస్తా ఉందా, రావట్లేదా? స్వాతి మాట్లాడమ్మా. స్వాతి మాట్లాడు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, మాట్లాడండి.
సార్ ఓకే సార్, ధ్యానం కుదురుతుంది కానీ నైట్ టైంలో కంటిన్యూషన్ చేశాను. మీరు 3 అవర్స్ చేయమన్నారు. 2 అవర్స్కే చాలా నిద్ర వచ్చేసింది సార్ నాకు. చాలా నిద్ర వస్తుంది. నిద్రపోండి అంతే. నిద్ర వస్తే నిద్రపోవడమే, అంతేం ప్రాబ్లం లేదు. నిద్ర వస్తే ఈ ఈ పరిస్థితిలో మీరు ఇప్పుడు చేస్తా ఉన్నారు కదా 2 అవర్స్ 3 అవర్స్, మీకు నిద్ర అనిపిస్తుంటే నిద్రపోండి. మళ్ళీ ఆ స్థితి మారుతూ వస్తుంది, తర్వాత చేంజ్ అవుతూ వస్తుంది, అట్లనే ఉండదు. ఓకే, ఓకే బట్ ప్రాక్టీస్ చేయండి. టెన్షన్ అనిపిస్తుంది. మీది వాయిస్ బ్రేక్ అవుతా ఉంది, అందుకే సరిగా వినపడదు. టెన్షన్ అనిపిస్తుంది సార్. టెన్షన్ అనిపిస్తుంది సార్. టెన్షన్ అనిపిస్తుందా? ఓకే, ఎప్పుడు? కంప్లీట్ అయిన తర్వాత ఒక 5 minutes కి టెన్షన్ అనిపిస్తుంది. ఏం టెన్షన్ ఏమి ఉండదు. ధ్యానం చేశాము, హాయిగా ప్రశాంతంగా మనసు ఆలోచన లేకుండా హాయిగా కూర్చోవడం, అంతే కదా ధ్యానం అంటే. దాంట్లో టెన్షన్ ఏమి ఉండదు. ఓకే, సో అది మీకు 10 ఎనర్జీ. minutes ఆఫ్టర్ సార్, చెప్పండి. 10 నిమిషాలు కంప్లీట్ గా ఫ్రీ ఉంటున్నా. తర్వాత నైట్ టైంలో సార్ 5-10 నిమిషాలు ఫ్రీగా ఉంటున్నా. తర్వాత ఒక 15 minutes వరకు షివరింగ్ అనిపిస్తుంది నాది. అదే అర్థం అవట్లేదు. లేదు అంటే మీరు ధ్యానంలో ఒకటేదంటే ధ్యాన భంగిమలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. షివరింగ్ వచ్చినా ఏమొచ్చినా దాన్ని కేర్ చేయకుండా అలానే దాన్ని అబ్జర్వ్ చేస్తూ పోండి. దాన్ని మీరు ఎప్పుడైతే దాన్ని ఎక్కువ తీసుకుంటే అది ఎక్కువ అవుతుంది. దాని మీద ఫోకస్ చేయకూడదు. ఓకే, దాని మీద ఫోకస్ చేయకూడదు. మంచినీళ్ళు తాగితే కూడా సరిపోతుంది. ఎనర్జీ లెవెల్స్ ఎక్కువైపోయినా కూడా బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గిపోతాయి కదా. ఒకవేళ అంటే మీకు నీరు అందుబాటులో పెట్టుకోండి. ఎనివే నీరు పెట్టుకుంటే మంచిదే. మీకు మెలకువ మీరు ధ్యానం నుంచి పక్క వస్తే కొద్దిగా నీరు తాగి మళ్ళీ కూర్చోండి, అంతే. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ. అదేమి ఇష్యూ కాదు. మీరు గమనిస్తూ పోండి, బాడీలో ఏమవుతుందో గమనించండి, అంతే. దాన్ని ఏమో అయిపోద్దని తీసుకోవద్దు, ఏమి కాదు. ధ్యానంలో ఉన్నంత వరకు ఏమి కాదు. ఓకే సార్. ఓకే, మీకు ఏం ఓకే సార్. దేహంలో ఏం అనుభవాలు వస్తున్నాయి వాటిని గమనిస్తూ ఉండండి చాలు. సార్ చిన్న విషయానికే కోపం బాగా వస్తుంది సార్. ఉమ్, కోపం బాగా వస్తుంది సార్ ఈ 5 days నుంచి. ఉమ్. చిన్న విషయాలకే కోపం బాగా వస్తుంది. మరి తక్కువ కావాలా, ఇంకెక్కువ అనిపిస్తుంది నాది నాకు. ఫస్ట్ అలా అయినా కానీ దాన్ని గమనించడం అని చెప్తున్నా కదా, దాన్ని కూడా జస్ట్ గమనించండి, అంతే. ఓకే, గమనిస్తూ పోండి, అది చేంజ్ అవుతా వస్తుంది, డోంట్ వరీ. అది లోపల ఉన్నది బయటకు వచ్చేస్తుంది మొత్తం. సో అది వెళ్తూ 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 మొత్తం కామ్ అయిపోతుంది, మొత్తం స్థితి మారుతుంది. ఓకే, ఏది కూడా అంతే, ఎక్కువ తక్కువ అవుతుంది. ఎక్కువ తక్కువ అవుతుందంటే అర్థం ఏంటి? లోపల ఉన్నవన్నీ బయటకు వచ్చేసి అవన్నీ బయటకు వెళ్ళిపోయాక మనం కామ్ అయిపోతాం, అట్లా. ఓకే డోంట్ వరీ. థ్యాంక్ యా, ఒకటి శ్వాస మీద ధ్యాస పెట్టడము, హాయి కూర్చోవడం, అదొకటి మర్చిపోకుండా అది చేస్తూ పోండి, అంతే. మిగతా గమనిస్తూ ఉండండి ఏమవుతుంది అనేది, అంతే. ఓకే, యూ సార్. రైట్. నెక్స్ట్ లక్ష్మి మేడం మాట్లాడండి. అడ్మిట్ చేసుకోండి మా. లక్ష్మి మేడం, లాస్ట్ మేడం మాట్లాడండి. అడ్మిట్ చేసుకోండి. నమస్తే మాస్టర్. నమస్తే, చెప్పండి. సార్ నాకు చేస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్ గా ఉంది సార్. వెరీ గుడ్. ఎంతసేపు చేస్తున్నారు రోజుకి? నేను 1 hour చేయగలుగుతున్నాను సార్. అంటే నేను వర్క్కి వెళ్తాను, మళ్ళీ ఇంట్లో పనుల వల్ల 1 hour చేయగలుగుతున్నాను. ఓకే, ఫైన్. అది కాకపోతే నైట్ టైం కొద్దిగా పెంచడానికి ప్రయత్నం చేయండి, అంతే. ఇంకో 1 hour. ఓకే, నైట్ టైం ఒక రోజు క్లాస్ మిస్ అయ్యాను సార్. ఓకే ఓకే, వీడియోస్ చూడండి, తొందర లేదు. బట్ మీరు ఏంటంటే నైట్ టైం పెంచడానికి ప్రయత్నం చేయండి. నైట్ టైంలో ఒక 1 hour పెంచితే నిద్రలో కొంత కట్ చేసి దీన్ని యాడ్ చేసుకుంటే అక్కడ 2 hours అయిపోతుంది.
ఓకే, సుమన్. రోజుకు 2 hours ఇది ధ్యానం ఇప్పుడు వల్ల ఏంటంటే కీళ్ళవాతం కూడా తగ్గిపోతుంది సార్. అన్ని తగ్గిపోతాయి. కీళ్ళ వాపులు, ఆర్థరైటిస్, ఓకే ఎనీథింగ్ అన్నీ కూడా నయమవుతాయి. ఓకే, ధ్యానం వచ్చి సర్వరోగ నివారణి. ఓకే ఓకే ఓకే, సో ఆర్థరైటిస్, ఒకవేళ ఓకే మీకు ఆర్థరైటిస్ ఉంటే సో ఏం చేస్తారంటే ఇది ఒక ముద్ర, డే టైంలో ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి. డే టైంలో ఓకే ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. లెఫ్ట్ ఓకే హ్యాండ్ లో మిడిల్ ఫింగర్, థంబ్, రైట్ హ్యాండ్ లో రింగ్ ఫింగర్, థంబ్, ఓకే ఇలా పెట్టుకొని కింద పెట్టుకోండి. అది డే టైంలో ప్రాక్టీస్ చేయాలి, ధ్యానం సమయంలో కాదు. ఓకే ఓకే ఉమ్. తగ్గుతుంది. ఇది కీళ్ళ ముద్ర అంటారు దీన్ని, కీళ్ళ ముద్ర. ఓకే, ఓకే సార్. ఓకే దాన్ రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గంగాధరం మాట్లాడండి. ప్రణామం సార్. Yeah. సార్ నాకు నిద్రలోనే కళ్ళు వస్తున్నాయి సార్. సముద్రంలో ఎవరో నన్ను తీసుకెళ్తున్నట్టు, ఆయన అనుకున్నంతసేపు నేను సేఫ్ గా వెళ్తున్నానండి. సముద్రంలో ఈత కొట్టుకొని ఆయన ఎక్కడో మిస్ అయిన చోట మాత్రం ఏవో పెద్ద జంతువులు, భయం, ఆందోళన కలిగి ఒక రౌండ్ గా అయ్యి తర్వాత మళ్ళీ ఆయన కనిపించగానే పలానా వైపు వెళ్ళమంటే ఒడ్డు కనిపించింది. ఆ ఒడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ఇన్స్పెక్టర్ తర్వాత అక్కడ కొంతమంది ఉన్నారు. అక్కడికి వెళ్ళినట్టు కల వచ్చింది, వెనక్కి వచ్చేది. అంతా ఏం లేదు, అది యాస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్. అవన్నీ యాస్ట్రల్ బాడీ అనేది మన నిద్రలో కూడా రిలీజ్ అవుతుంది యాస్ట్రల్ బాడీ. ఓకే, అది వివిధ ప్లేసెస్కి వెళ్తూ ఉంటుంది, ట్రావెలింగ్ చేస్తూ ఉంటుంది. అవన్నీ మనకు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు అంతే. సో గుర్తున్న దాన్ని మనం దాన్ని అదే పని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లే, అక్కడికి వదిలేయాలి. ఇవి ఎలాంటివి అంటే మనం వెళ్తూ ఉంటే ఎన్నో కనిపిస్తాయి కదా భూమి మీద, ట్రావెల్ చేస్తూ ఉంటాము, ఒకటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో అది కాదు మన గురి లక్ష్యం. అంటే మన లక్ష్యం ఎక్కడ ఉందో దాని వైపు ఉండాలి. మన లక్ష్యం ఏంటంటే శూన్యత్వం పొందాలి. ఓకే, కళ్ళలో ఏమొచ్చినాయి, తర్వాత ఈ భూమి మీద ఏం జరుగుతున్నాయి, వాటి మీద ఎప్పుడు దాని మీద ఫోకస్ పెంచే కొద్దీ అవి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కళ్ళలో వచ్చినటువంటివి జస్ట్ కొంత గుర్తుంటే అంతవరకే, కానీ దాని మీద ఫోకస్ చేయదు, వదిలేయాలి, అక్కడికి వదిలేయాలి. సో దాంతో మనకి ఏ అనుభవం వచ్చినా దానికి మనకు సంబంధం లేదు, ఏ అనుభవం రాని. సో దాంతో కాకపోతే ఏంటంటే డే టైంలో మనం మన యొక్క ఈ పొద్దు నుంచి రాత్రి వరకు మనం ఏం పనులు చేస్తాం, ఎలా మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన మైండ్ సెట్ ఏంటి, వాటి వల్ల కొన్ని నైట్ పడుకున్నప్పుడు ఆ ఆలోచనల మీద రిపీట్ అయ్యేది, వాటికి సంబంధించిన కనెక్టెడ్ థాట్స్ కొన్ని రన్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి రావచ్చు. తర్వాత డీప్ స్లీప్ పోయినాక మీ హాస్టల్ బాడీ బయటకు వెళ్ళి కొన్ని సినారియోస్, కొన్ని పరిస్థితులు చూసి వస్తూ ఉంటుంది. సో అంతవరకే కానీ దాన్ని పట్టించుకోవద్దు. డోంట్ ఎవర్ అనలైజ్ ద డ్రీమ్, డోంట్ డూ దట్. ఓకే, చాలా మంది డ్రీమ్స్ కూడా ఎట్లా అనలైజ్ చేయండి అట్లా చెప్తూ ఉంటారు, అది అంత అవసరం లేదు మనకి. ఓకే, మనం చేయాల్సింది ఏంటంటే మెలకువ స్థితిలో, హెచ్చరిక స్థితిలో ఎలా ఉండాలి, అవేర్నెస్ స్టేట్లో ఎలా ఉండాలి, అది నేర్చుకుంటూ పోవాలి. దాన్ని ఏమంటారంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. అంటే ఈ క్షణం, వర్తమానంలో ఎలా ఉండాలి. వర్తమానంలో నివసించేటువంటి ఏ వ్యక్తి అయినా కానీ ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. అంటే అతనికి నిన్న లేదు, రేపు లేదు. చూడండి, ఈ భూమి మీద ఏ ఒక్క జంతువు, ఏ ఒక్క పక్షి కూడా రేపటి గురించి ఆలోచించదు, నిన్నటి గురించి ఆలోచించదు. అది ఆలోచించేది ఈ క్షణం గురించి, ఈ రోజు ఇప్పుడున్న ఆ క్షణం, అది బతుకుతున్న ఆ క్షణం గురించి ఆలోచిస్తుంది అంతే. దానికి ఇంకొక గంట తర్వాత ఆహారం దొరుకుతుందా దొరకదా అని కూడా ఆలోచించదు. మన మనిషి ఎంత స్వార్థి అయిపోయినాడంటే, ఎంత ఒక దురాశ ఎక్కువైందంటే, నెక్స్ట్ మన పిల్లల గురించి, వాళ్ళకి కావాల్సినటువంటివి, ఇంకా ఒక 50 సంవత్సరాల తర్వాత వాళ్ళకి కావాల్సినవి, ఇంకా నెక్స్ట్ జనరేషన్ కావాల్సినవి, ఎంత మూర్ఖత్వం ఇది, ఎంత అంటే ఆ మూర్ఖత్వం అనేది ఎక్కువైపోయింది అన్నమాట భూమి మీద. సో అది కాదు చేయవలసింది. మనము ఒకటే, ఇక్కడ మనం దేనికి ఓనర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాడీకి కూడా మనం ఓనర్ కాదు చెప్పాలంటే, ఈ బాడీకి కూడా మనం ఓనర్ కాదు, మనం కూడా ఓనర్ కాదు చెప్పాలంటే. మనల్ని సృష్టించింది ఎవరో. ఈ యొక్క పెద్ద నాటకంలో ఈ పాత్రధారి, ఆ సూత్రధారి మనం ఒక పాత్రధారిగా తయారు చేశాడు అంతే. ఇంకో పాత్ర ఇచ్చాడు ఆయన, నువ్వు పోయి ఈ పాత్ర నటించి నీకు ఇచ్చిన టైంలో బాగా నటించి రా అని చెప్పింటాడు. మనం వీడికి వచ్చి ఏడ్చుకుంటూనే ఉన్నాం, కానీ నటించేది ఎప్పుడు ఏడ్చనీకి సరిపోయింది. నటన చేసే టైం లేదు మనకి ఇక్కడ కదా.
ఏదో చిన్నది పట్టుకొని ఏదో ఇంట్లో ఒక ఇబ్బంది అయింది, ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, కొడుకో లేకపోతే మొగుడో లేకపోతే పిల్లమో తిట్టింది, ఇంకా దాని గురించే ఒక నెలంతా దాని గురించి సఫర్ అయ్యేది. తర్వాత దాని నుంచి ఇంకో రోగం వచ్చేది, ఆ రోగంతో హాస్పిటల్కి పోయేది. ఇదే సరిపోయింది కానీ నటన ఎప్పుడు చేసాం మనం? నటన చేయలా. సో మనం నటించడానికి వచ్చాం, బాగా గట్టిగా నటన చేయాలి. ఆ నటించి మన పాత్రను కరెక్ట్ పోషించి వెళ్ళిపోవాలి, అంతే మనం. ఇక్కడ దానికోసమే ఇక్కడ ఒక పవర్ఫుల్ మంత్రం ఏంటంటే మనం బాగా అర్థం చేసుకోవాలి. ఈ యొక్క సృష్టికి, ఈ యొక్క ఎగ్జిస్టెన్స్కి, ఈ యొక్క అంటే ఈ ప్రకృతి అంటాము, ఈ సృష్టి అంటాము, లేదా సృష్టికర్త అంటాము, ఆయనకు మనం ఏం చేయాలంటే సరెండర్ అయిపోవాలి. సమర్పణ భావన అంటే ఎట్లా ఉంటుందంటే, నాది ఏమీ లేదు, నువ్వు ఒక రోల్ ఇచ్చావు, ఆ రోల్ చేయనికి వచ్చాను. ఓకే, పొద్దున్న లేస్తే మనం చేయాల్సింది అంతే, ఇంకేమీ లేదు. ఒకటి ఏంటంటే ఎవ్రీథింగ్ సో సమర్పయామి అన్నట్టుగా, సమర్పయామి. ఏది జరిగినా, ఏది అంటే తిన్నీకి అన్నం ఉన్నా, లేకపోతే ఆ రోజు నాకు ఎవరు మాట్లాడకపోయినా, లేదంటే ఎవరో తిట్టినా, ఎవరో పొగిడినా, ఇంకోటి ఏమీ చేసినా, ఆ రోజు అంత సమర్పయామి, నీకే సమర్పణం అంతే. నేను దేని గురించి కూడా నాకు ఎలాంటి అంటే ఎలాంటిది కూడా ఎలాంటి నన్ను బాధించదు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఎందుకంటే మన యొక్క తత్వమే మిత్రులారా, మన తత్వం ఏంటంటే బ్లిస్ అంటే ఆనందమే ఆనందం. ఈ యొక్క మన మన యొక్క ఆత్మ అనేదే ఆనంద స్వరూపిణి. చెప్పాలంటే ఆత్మ ఆనంద స్వరూపిణి. సో అలాంటప్పుడు మనకెందుకు బాధ? ఎందుకంటే అది కిందికి వచ్చింది, ఈ దేహం రూపంలో వచ్చింది, దీనికి ఒక నటన ఇచ్చాడు, ఒక పాత్ర ఇచ్చాడు, పాత్రను ఆ రోల్ ప్లే చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు, మూవీ తీస్తుంటాడు. ఆ మూవీలో ఒక్కొక్క పాత్రకు ఒక సన్నివేశానికి ఒక పాత్ర ఇస్తాడు. ఆ పాత్రలో వాళ్ళు యాక్ట్ చేయాలి. ఏడ్చే వాళ్ళు ఉంటారు, విలన్గా ఉంటాడు, ఇంకోడు దొంగతనం చేస్తుంటాడు, ఇంకోడు డాక్టర్గా యాక్ట్ చేస్తాడు, ఇంకోడు ఇంజనీర్గా యాక్ట్ చేస్తాడు, రకరకాలు ఉంటాయి. అలాగనే మనకు రోల్ ఇచ్చాడు. చెప్తున్నాను కదా, ఈ ఈ ఈ జీవితంలో మీకు ఇచ్చిన రోల్ ఇది అనుకోండి. ఏదో మంచి ఇంట్లో పుట్టారు, ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, మంచి డబ్బులు ఉన్నాయి, అంత బాగుంది, కానీ వేరే సమస్యలు ఏవో ఉన్నాయి. ఓకే, అదొక రోల్ మీరు ప్లే చేస్తున్నారు. నెక్స్ట్ లైఫ్లో ఈ రోల్కి అగనెస్ట్గా ఇది సంబంధమే లేదు, తీసుకెళ్ళి ఒక భిక్షగాడిగానో ఇంకోటికి ఇస్తాడు, చేయండి, అది కూడా చేయండి, తప్పేముంది, మనదేం పోయేది ఉంది. సో మనం ఎవరు ఇక్కడ రోల్ డిసైడ్ చేయడానికి? డైరెక్టర్ డిసైడ్ చేస్తాడు. డైరెక్టర్ ఏం చెప్తాడు, నువ్వు ఇది చెయ్యి అంటే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ఒక యాక్టర్ ఉన్నాడు, వాడు పోయి అడుగుతాడు, అయితే డైరెక్టర్ ఇస్తాడు ఆ రోలు, చూడు ఆయన నీకు ఇది ఇస్తున్నాను రోలు, నువ్వు ఇది ప్లే చేయంటాడు, అంతే. అది ప్లే చేయడమే మన బాధ్యత. అదే విధంగా మన భూమి మీద మన జీవితం కూడా అలా ఉండాలి. ఎప్పుడు కూడా మనం యాక్ట్ చేస్తున్నాము, చక్కగా యాక్ట్ చేయాలి. దీంట్లో రోదడము, అంతర రోగాలు, తర్వాత అనారోగ్యము, బాధలు పడటము, కొట్లాడటము, ఇంకేమో ఒకరినొకరు చంపుకోవడం, ఇవన్నీ. సో ఇవన్నీ అక్కర్లేని పనులు ఇవన్నీ. ఓకే, మనం ఏముంటే కూడా హాయిగా యాక్ట్ చేసి బయటకు వెళ్ళిపోవాలి, అంతే. సో దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్. అందుకే బ్లిస్, ఆనందమే మన యొక్క స్వరూపం. రైట్, చెప్పండి అమ్మా. నమస్తే సార్, నా పేరు మాధవి సార్. అది నేను మెడిటేషన్ చేస్తున్నాను సార్. చేసినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది సార్ ఎక్స్పీరియన్స్. ఒక రోజు ఐబ్రో సెంటర్ అంతా రౌండ్ గా మధ్యలో ఏదో తిరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది సార్. రెండు మెడిటేషన్ అనేది కూడా నాకు ఆలోచనలు వస్తున్నాయి మధ్యలో నేను కొంచెం ఎక్కువసేపు కూడా చేయట్లేదు. చేసే 20 minutes సార్, 30 minutes సార్, 40 minutes, ఏ రోజు ఎలా కుదిరితే అలా చేస్తున్నాను సార్. ఎక్కువ నాకు నేను 10 సార్లు ధ్యానం చేస్తా, అందులో 7 సార్లు శివుడే కనిపిస్తున్నాడు. అది నా ఊహ అర్థం అవట్లేదు, నిజంగా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అది మీరు ఇప్పుడు ఏమీ అర్థం చేసుకో, జస్ట్ చూస్తున్నాండి. ఇంకా కొద్దిగా క్లారిటీ రావాలంటే ఇంకా ధ్యానం చేస్తూ ఉండాలి, అర్థమైందా? ఇంకా పో క్లారిటీ వస్తుంది. ఆయనే డిఫరెంట్ స్టైల్లో, నటరాజు స్టైల్లోని ఇంకా అలా సార్. నో ప్రాబ్లం. అదంతా కూడా జస్ట్ యూ టేక్ అన్ ఎక్స్పీరియన్స్. ఓకే, డోంట్ స్టిక్ టు ఇట్. దాంతో స్టిక్ అయిపోదండి, అర్థమైందా? ఇంకా వెళ్ళాలి అంటే ఇంకా డీప్గా వెళ్ళాలి. గో డీప్ ఇన్సైడ్, అంతవరకే మనం చేయాల్సింది. అంతేగాని చాలా మంది ఏంటంటే అది కనిపిస్తున్నాయి కదా, ఏమో నాకు శివుడు కనిపించాడు అంటే ఇంకా చాలా గ్రేట్ నేను, సో నిజంగా చాలా అదృష్టం లేదు, దురదృష్టం లేదు, అది ఒక అనుభవం అంతే. అనుభవం వచ్చింది పోతుంది, అదే ఉండదు. ఆ అనుభవం వచ్చింది పోతుంది, అంతే కదా. అలా జరుగుతూ ఉంటుంది. మన ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతూ ఉండాలి. ఎంతవరకు సాగాలంటే మీ లోపల అంతర పరివర్తన రావాలి, ఒకటి. అదే మెయిన్ టార్గెట్.
రెండోది వచ్చేసి ఈ జీవితంలో ఏమి జరిగినా ఎలాంటి సిచ్యువేషన్లు అయినా మీరు మీ ఆనందాన్ని కోల్పోకుండా ఉన్నారా? ఇది కావాల్సింది. దీన్ని ఏమంటారంటే ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటారు. ఎన్లైట్మెంట్ అంటే ఏదో కిరీటం వచ్చి కూర్చోదు, లేదంటే నా మొత్తం బాడీ అంతా చేంజ్ అయిపోయి ఏదో వంకర తిరిగి గొప్పగా తయారై అదంతా ఏముండదు. ఎన్లైట్మెంట్ అంటే ఏంటి అంటే ఏ స్థితిలో అయినా ఏ ఎట్టి కాలంలో అయినా ఎట్టి స్థితిలో అయినా ఎట్టి పరిస్థితుల్లో అయినా నా ఆనందాన్ని చెరిపేసే వాళ్ళు ఎవరు లేరు. నా ఆనందం నాలో నేను, నా ఆనందం నాలో పూర్తిగా నా ఆనందాన్ని ఎవరూ చెరపలేరు. అదే ఎన్లైట్మెంట్ స్థితి, అదే మోక్ష స్థితి. అంటే దుఃఖం నుంచి విముక్తి అయి ఆ ఆనంద స్థితిలో ఉండగలిగే ఏ వ్యక్తి అయినా కానీ అతన్ని ఎన్లైటెడ్ మాస్టర్ అంటారు. ఇంతే. ఇక్కడ ఏదేదో వచ్చేసింది ఏదేదో అంటే ఈ ఒక్కసారి ఎన్లైట్మెంట్ స్థితికి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎలాంటిది అంటే నేచరు మీకు ఏమి అలా ఇస్తుంది, కొన్ని సిద్ధులు ఇస్తుంది. అంత మాత్రం సిద్ధులు వచ్చిన నేను గ్రేట్ అయిపోను. నేను సిద్ధులు వచ్చింది నన్ను గ్రేట్ అనుకుంటే అవుట్, అది కట్ చేస్తుంది, మళ్ళీ టప్ అని కట్ చేసేస్తుంది. ఎందుకంటే సో నీకు ఇచ్చింది నేచర్, నువ్వు పెట్టుకో, అవసరం ఉంటే వాడు, అర్జెంట్ ఉంటే ఎమర్జెన్సీ ఉంటే వాడు. అంతేగాని వచ్చిందని చెప్పేసి అందరి మీద ప్రతాపం చూపించి డామ్ డూమ్ అని చెప్పి నేను గొప్ప, నాకంటే ఎవరు లేదు, మీరంతా వేస్ట్, అది అట్లా కట్ చేసేస్తా. అంతే, కట్. ఈ డైరెక్టర్ చెప్తాడు కదా, ఏ కట్ అని చెప్పి అట్లా కట్ చేసేయడం. అంతే, ములాజే లేదు. అర్థమైందా? ఎప్పుడు కాబట్టి ఇమాజినేషన్ అనిపిస్తుంటే నా ఊహ ఏమో అనిపిస్తుంది సార్ నాకు ఒకసారి. తొందరలేదు. ఓకే, నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ స్థితికి రావాలంటే నేను చెప్పాను కదా ఇప్పుడు, నిత్య ఆనంద స్థితి, సచ్చిదానంద స్థితి, సచ్చిత్ ఆనంద్, సచ్చిదానంద స్థితికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎన్లైట్ అయినట్టు. అది దానికి రావాలంటే మీరు ధ్యానం చేస్తూ జ్ఞానం తెలుసుకుంటూ మీలో ఉన్న అన్ని బ్లాక్స్, నెగటివ్ బ్లాక్స్ అన్ని తీసేస్తూ ఒకటి తొలగించుకుంటూ. అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్న స్థితిలో ప్రస్తుతానికి ఏ స్థితిలో ఉన్నారో మీ చుట్టూ మీలో ఉన్నటువంటి అన్ని నెగటివ్ ఏవైతేనో అన్ని బ్లాక్స్ అన్ని తొలగించుకొని చిన్నగా ఒకటి అది ఒకసారిగా అవ్వదు, ఒక రోజు అవ్వదు, కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా ఆ స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఆ జర్నీలో ఉంటాం, ఖచ్చితంగా అవుతాం. ఓకే, అలాగనే గ్రేట్ మాస్టర్స్ అంతా కూడా అయినారు. సో అయితే పూర్వజన్మలో ఎవరైతే ఎక్కువ సాధన చేసి ఉంటారో ఈ స్థితిలో వాళ్ళకి ఏమవుతుందంటే, సో వాళ్ళు ఇంతకుముందే తురియ స్థితికి పోయి ఉంటారో వాళ్ళు ఏమవుతారు, ఈ జన్మలో కూర్చోగానే అదే చెప్తారు కదా, పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది అన్నట్టుగా వాళ్ళు ఆ వాసన వచ్చేస్తుంది. టక్కన వాళ్ళ బల్బు వెలిగిపోద్ది అనమాట. ఏదో ఒక సన్నివేశంలో ఏదో ఒక రూపంలో వాళ్ళ బల్బు అలా వెళ్ళిపోద్ది. అప్పటి నుంచి వాళ్ళు ఆ స్థితిలో ఉండిపోతారు. వాళ్ళు వచ్చేసి కారణ జన్ములు అంటారు. వాళ్ళు అంటే ఏదో కారణం చేత జన్మ తీసుకుంటారు తప్ప వాళ్ళ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పాఠాలన్నీ అయిపోయినాయి నేర్చుకునేది. ఇంకేముంటుంది నేర్చుకునేది? ఎప్పుడైతే నేను ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నానో నాకు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక వ్యక్తి నేనైనా ఎవరైనా కావచ్చు, ఎవరో వచ్చి భార్య చనిపోయింది, అవునా, ఓకే. మొగుడు చనిపోయాడు, అవునా. నా పిల్లోడు యాక్సిడెంట్ అయితే చనిపోయాడు, అవునా, ఓకే. ఈ స్థితి ఉందా? ఆ స్థితిలో మనం ఉన్నామా? అర్థమైందా? ఇది ఆ స్థితికి ఎవరైతే వస్తారో అది ఏమంటారంటే దాన్ని ఎన్లైటన్మెంట్ స్టేట్ అంటారు. ఓకే, రైట్. గుప్తా గారు మాట్లాడండి. నమస్కారం సార్. ఏం లేదు, ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తున్నా. అయితే అది ఓ 15-20 నిమిషాల వరకు తేలికగా అయిపోతుంది. ఈ శ్వాస తీసుకున్నప్పుడు కొద్దిగా ఏదో ఉత్తేజితం అట్లా అవుతుంది, ఏదో చైతన్యం వచ్చినట్టుగా. ఈ శ్వాస తీసుకున్నప్పుడు ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది, చైతన్యంగా. శ్వాసతో పాటు ప్రాణశక్తి ఎప్పుడూ వస్తుంటది, దాని గురించి ఏం డౌట్ లేదు. సో మనం చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ లెఫ్ట్ నుంచి తీసుకునే శ్వాసను మనము ఇడనాడి అంటాం. ఇడనాడి తీసుకునే శ్వాస, ఓకే, అది వచ్చేసి మన దేహంలో చెప్పాలంటే రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తూ ఉంటది. లెఫ్ట్ నుంచి శ్వాస వచ్చిందంటే రైట్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటది. సో అప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోద్ది, మనలో శాంతత, ప్రశాంతత, తర్వాత సృజనాత్మక శక్తి ఇవన్నీ పెరుగుతూ వస్తాయి.
ఓకే. ఉమ్, సో అది పోయేది పోతుంటుంది, వస్తుంటుంది. దాన్ని మాత్రం మీరు జస్ట్ గమనిస్తున్నాడు, కానీ దాన్ని ఎక్కువ అర్థం చేసుకోనికి డీప్గా దాని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, ఉమ్. అయిందా? ఇంకోటి ఏంటి అంటే చెప్పండి. రెండు కనుబొమ్మల మధ్యన కొంచెం బరువు అయినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే దృష్టి మొత్తం ఇక్కడనే పెడుతున్నా. ఉమ్. ఏదన్నా ఊహ చిత్రాలు వస్తే దాన్ని ఎడిట్ చేసి కట్ చేస్తున్నా. కాన్సన్ట్రేషన్ మొత్తం రెండు కనుబొమ్మల మధ్యన అంటే పెడుతున్నా అన్నమాట. అదే కాన్సన్ట్రేషన్ ఆడపెట్టి చేయడం అనేటువంటిది అది ఆజ్ఞా చక్ర ధ్యానం అవుతుంది. అది ఆ, పర్టికులర్ చేయాల్సిన అవసరం లా. మన ఓకే. శ్వాస ఇక్కడ నుంచి పోతూ వస్తుంటుంది కదా, ఉమ్, ఇక్కడ ఇక్కడ అబ్జర్వేషన్ ఇక్కడ పెట్టుకోండి. అంటే శ్వాస పోతుంది వస్తుంది, అది ఇది ఇట్లా వరకు పోతుంటది, ఇక్కడ నుంచి ఇక్కడ పోతూ వస్తుంటది కదా, ఆ, అది ఆ, గమనిస్తూ ఉండండి, ఆ యొక్క ఫ్లోను గమనిస్తూ ఉండండి అంతే. ఓకే, ఓకే. ఆ, ఇక్కడ పెట్టుకొని చేయాల్సిన అవసరం లే. అది ఆ శ్వాస నిదానంగా పోయి ఇక్కడే ఎండ్ అయ్యేది. ఓకే, ఆ, అది తనంతా అదే ఎండ్ అవుతుంది, స్లో ఉమ్, అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి చక్ర అనేది ఫైనల్ గా యాక్టివేట్ అవుతుంది అట్లా. ఓకే. అయితే ఇట్లా తేలిక అవుతుంది, 15 మినిట్స్ వరకు తేలికగా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే ఈ కాలు కూర్చుంటాం కదా, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఉమ్, అదే కాలు ఇబ్బంది అవుతుంది, మరి కొద్దిగా సర్దుకోవాలి అంతే. మనం దాని నుంచి ఇంకేం లేదు, కొద్దిగా అట్లా సర్దుకొని మళ్ళీ కూర్చోవడం అంతే. కొద్దిగా వాటర్ ఏమైనా తాగి ఆ, అట్లే కూర్చుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు ఇబ్బంది అనిపిస్తే, లేయాలనిపిస్తే లేయండి. ఉమ్, ఇనిషియల్గా ఓకే, పోతూ పోతూ ఉమ్, అలానే అవర్స్ టుగెదర్ కూర్చునే దానికి కూడా అవకాశం ఉంది. ఉమ్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ రైట్. ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయా అడిగేవాళ్ళు? పోడియా సార్ మాట్లాడండి. మీ పేరు పోడియా అని పెట్టారు, మాట్లాడండి. పొదిలానా? పొదిలా. పొదిలా. అన్మ్యూట్ అవుతుందా? కావట్లేదు. రైట్. నెక్స్ట్ ఇక్కడ సదాశివం సార్ మాట్లాడండి. సదాశివం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్, మాట్లాడండి. మరి ఇందాక మీరు చురీయం అని చెప్పారు కదా, మ్మ్. ఆ స్టేజీకి ఎలా వెళ్ళగలం? అంటే వెళ్ళాలా, లేకపోతే మన శ్వాస మీద ధ్యాస పెట్టుకుని సరిపోతుంది? ఏ స్టేజ్ చెప్పండి, ఏ స్టేజ్ అది? అంటే ఇందాక తురియం అని చెప్పారు కదా, ఇందాక అది ఒక శ్వాస మీద మేడంతో ధ్యాస. మాట్లాడు శ్వాస మీద ధ్యాసనే, సార్. వేరే వేరే ఎలాంటి మెథడ్ లేదు ఇక్కడ. ఓకే, మనకి ఎట్లా ఉంటదంటే, ఇది ఒక పిల్లన గ్రోవి అనుకోండి. పిల్లన గ్రోవి 7 రంధ్రాలు ఉంటాయి కదా, 7 చక్రాలు. ఓకే, పిల్లన గోవి 7 అంటే దీనికి అది పిల్లన గోవి లోపల చూస్తే గొట్టం, అది అంతే, ఏముండదు, శూన్యం కదా. సో దానికి ఒక 7 రంధ్రాలు ఉంటాయి, ఆ 7 చక్రాలు అన్నమాట అవన్నీ. ఓకే, 7 చక్రాలని ఈ సుషుమ్న నాడిలో ఈ యొక్క శక్తి ఎప్పుడైతే ప్రవహిస్తుంటుందో, ఆ వచ్చినటువంటి శక్తి అన్ని చక్రాలని ఆ చక్రం దగ్గర ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయి అవన్నీ రిమూవ్ చేస్తూ పోతే చక్రం యాక్టివేట్ అవుతూ వస్తుంది. ప్రతి ఒక్క చక్రము, ఆ చక్రం అనేది అంటే చక్రాలు వచ్చేసి ఇది మన ఎనర్జీ బాడీలో ఉంటాయి. అంటే ప్రాణమయ కోశము, ఎథరిక్ బాడీ అని చెప్తారు, ఎథరిక్ శరీరం అని చెప్తారు, దాంట్లో ఉంటాయి. అవి ఎప్పుడైతే ఎనర్జీ సెంటర్స్ అన్ని యాక్టివేట్ అవుతాయో, అప్పుడు మన దేహం కూడా ఆరోగ్యవంతంగానే ఉంటుంది ఖచ్చితంగా. సో ఫ్రీగా సుషుమ్న నాడి నుంచి కింది వరకు, అంటే కింద మూలాధార వరకు శక్తి వస్తూ పోతూ ఉంటుంది. ఓకే, అప్పుడు రియల్ మాస్టరీ వచ్చేది మనకు, అంతవరకు రాదు. మనం ఏం చేస్తాము, శక్తి వచ్చింది ఎక్కడో ఒక చక్రం దగ్గర ఆగిపోద్ది. ఇక్కడి నుంచి శక్తి వస్తుంది, సో కిందికి వస్తుంది, ఒక చక్రం దగ్గర ఆగిపోద్ది. ఎందుకంటే అక్కడి నుంచి కిందికి వెళ్ళడానికి ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ బ్లాక్స్ తొలగాలంటే మనం ఈ విశ్వశక్తి తీసుకొని నీరు కదా, మనం పైప్లో ఏమన్నా బ్లాక్స్ ఉంటే నీరు ఎక్కువ మనం కొడితే ఎలా పోతాయి బయటికి ఆ బ్లాక్స్ అన్ని, ఆ మన్నంతా నిలిచిపోయింటుంది కదా, అన్ని బయటికి తోసేయాలి. అలా తోసేయాలంటే మనం ఎక్కువ శక్తి తీసుకోవాలి. అంటే మనం శూన్యంలోకి పోయి, శూన్యంలో ఎక్కువ శక్తి బ్రహ్మరంధ్రం ద్వారా సహస్రాంతి తీసుకొని ఆ శక్తిని ఫోర్స్ఫుల్గా ఉపయోగించి అన్ని బ్లాక్స్ తొలగించుకుంటూ పోతే మొత్తం 2,72,000 నాడులు ఎవరికైతే క్లీన్ అవుతాయో వాళ్ళకి మూడో నేత్రం ఓపెన్ అయిపోద్ది, త్రినేత్రం ఓపెన్ అయిపోద్ది. త్రినేత్రం అంటే గంగా యమున సరస్వతి, త్రినేత్ర, పీనియల్. సో దాన్ని ఏమంటామంటే త్రివేణి సంగమం అంటాం. ఇది త్రివేణి సంగమం. మూడు నదులు ఇక్కడ కలుస్తాయి, ఇడానాడి, పింగ్లా నాడి, సుషుమ్న నాడి, 3 ఇక్కడే కలిసేది. అర్థమైందా?
ఈ 3 ఇక్కడ కలుస్తాయి కదా, ఇది ఈ ఎడనాడిలో బ్లాక్స్ ఉంటాయి, పింగళ నాడిలో బ్లాక్స్ ఉంటాయి, సుషుమ్న నాడి సెంటర్లో ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైనా కానీ చూడండి కావాలంటే, ఒక ఈ లెఫ్ట్లో శ్వాస వర్క్ అవుతూ ఉంటుంది కొద్దిసేపు, రోజు మొత్తం అబ్జర్వ్ చేయండి, ఇలా పెట్టుకొని అబ్జర్వ్ చేయండి. ఒక చిన్న పేపర్ తీసి ఇక్కడ పెట్టండి, మీకు తెలుస్తుంది ఏ పక్క అయితే ఎక్కువగా వైబ్రేషన్ వస్తుందో అక్కడ వర్క్ అవుతున్నట్టు మనకు. ఇప్పుడు లెఫ్ట్లో వర్క్ అవుతుంది అనుకోండి, ఇక్కడ పేపరు ఎక్కువగా వైబ్రేషన్ అవుతుంది, అంటే ఇక్కడ ఎడనాడి పనిచేస్తుంది అని అర్థం. కొంచెంసేపు కల్లా ఆటోమేటిక్గా అది చేంజ్ చేసుకుంటుంది, ఇక్కడికి ఈ యొక్క పింగళ నాడికి చేంజ్ చేసుకుంటుంది. సుషుమ్న నాడి వర్క్ అయ్యేది ధ్యానంలో మాత్రమే, అంతవరకు అది యాక్టివేట్ కాదు. సో మామూలు స్థితిలో, హెచ్చరిక స్థితిలో ఎడనాడి కానీ పింగళ నాడి కానీ వర్క్ అవుతుంటుంది. అంటే మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, మనమే చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఎడనాడి వర్క్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ ఉందనుకోండి, ఇప్పుడు నేను అన్నం తిన్నాను, నాకు బాగా అరగాలి అంటే ఈ పింగళ నాడి వర్క్ కావాలా. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇది ఇక్కడ పెడతాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ పెట్టుకొని ఇట్లా 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 గట్టి ప్రెస్ చేస్తే, ఇట్లా గట్టి ప్రెస్ చేశాను అనుకోండి, ఒక బాల్ ఏదైనా పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. అంతవరకు ఇక్కడ జరుగుతుంటుంది, ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అలా మనమే మార్చుకోవాలి, శ్వాసను మార్చుకోవచ్చు. మనం ఏం చేయొచ్చు, ఇక్కడ శ్వాస వర్క్ చేయాలనుకోండి, మనం లెఫ్ట్ సైడ్ పడుకోవాలి, పడుకుంటే ఇది స్టార్ట్ అవుతుంది. రైట్ సైడ్ ఇట్లా పడుకున్నాం అనుకోండి, ఈ శ్వాస మొదలవుతుంది. అట్లా కూడా మార్చుకోవచ్చు, రకరకాలు ఉంటాయి. ఎందుకు మార్చుకోవాలంటే, మనం ఆహారం తిన్న తర్వాత సూర్యనాడి పనిచేయాలి. సూర్యనాడి పనిచేసినప్పుడు మనకు జఠరాగ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయబడుతుంది, అప్పుడు అరుగుతుంది, ఆహారం అరుగుతుంది. అందుకే అందరూ ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, తిన్న తర్వాత ఇట్లా పడుకోనాయని అని చెప్తారు. రాత్రిపూట కూడా లెఫ్ట్ పడుకోమని చెప్తారు, ఎందుకంటే లెఫ్ట్ పడుకుంటే రైట్ బ్రీతింగ్ వర్క్ అవుతుంది. ఓకే, అది సూర్యనాడి పనిచేస్తూ ఉంటుంది. ఆ సూర్యనాడి వల్ల మన లోపల అగ్ని, మన దేహంలో అంటే మన పొట్టలో అగ్ని కరెక్ట్గా ఉంటుంది, పచనం అవుతుంది, అంటే బాగా అరుగుతుంది అనమాట. అది దాని యొక్క ఉద్దేశం. సో అదే మనం ఎప్పుడైనా మెడిటేషన్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇది వర్క్ కావాలి, ఈ పక్క అంటే చంద్రనాడి వర్క్ కావాలి. అప్పుడు కూల్నెస్, సో చాలా నెమ్మది, తర్వాత ప్రశాంతత, సో రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఈ లెఫ్ట్ శ్వాస ఉన్నప్పుడు రైట్ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, రైట్లో శ్వాస వచ్చినప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, లాజికల్ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. సో ఇదంతా ఒక సైన్స్, మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే డీప్గా పోతూ అర్థం చేసుకుంటూ పోతే ఇవన్నీ నుంచి మనకి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. అలా మన జీవితాన్ని కూడా నడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్, రైట్.